Good morning, everyone. Welcome to our finite element methods class 21. So, in the last class, we have discussed about the trusses, the finite element analysis application on trusses. Okay. So, ఇందులో మన లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే ట్రస్సెస్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ డిఫర్డ్ ఫ్రమ్ బీమ్స్, ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్ ఫర్ ట్రస్సెస్, ఒక రిలేషన్ సాటిస్ఫై J is equal to 2n-3 అనే ఒక రిలేషన్ సాటిస్ఫై చేయాలండి. సో అప్పుడే దాన్ని ఒక ట్రస్ అంటారు. సో ఆ ట్రస్సెస్ లో ఏర్పడే స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేసాము, ఓకే, డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసాం, ఫార్ములా డిరైవ్ చేసాము. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ application of that in a numerical form. Okay, ఒక ప్రాబ్లమాటిక్ ఇచ్చినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ గివెన్ ఫర్ 15 మార్క్స్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. సో అందుకని అంటే ఈ మోడల్ ప్రాబ్లం ఇస్తాడు అంటే ఇది ఇస్తాడని కాదు, ఈ మోడల్ ప్రాబ్లమ్ అన్నిటికీ ప్రొసీజర్ అయితే ఒకటేనండి, ఏం మారదు, జస్ట్ లోడ్స్ మారతాయి అంటే అంతకు మించి ఏమి ఉండదు. అన్నిటికీ ప్రొసీజర్ అయితే ఒకటి, మీరు ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయొచ్చు. ఈ పర్టిక్యులర్ థర్డ్ యూనిట్ నుంచి మనకు వచ్చే ప్రాబ్లంలో ట్రసెస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, అండ్ ఆల్సో అన్ ఈజీ వన్, అక్కడ మీరు అంతగా ఇందులో చేయాల్సిందే ఉండదు. ఓకే, లెట్ us గోయింగ్ టు ద సబ్జెక్ట్. ఓకే, లెట్ us గోయింగ్ టు ద సబ్జెక్ట్. Here the problem is given that a 4 bar truss, ఎన్ని బార్స్ ఉన్నాయంటే 4 బార్స్ ఉన్నాయంటే ఒక 4 రాడ్స్ ఉన్నాయనుకోండి, 4 బార్స్ ట్రస్ ఎలిమెంట్ ఇస్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఇస్ ద ఫిగర్ గివెన్. సో ఫస్ట్ ఇవన్నీ మనం అజ్యూమ్ చేసుకున్నాయండి, డిఫాల్ట్ గా మనం రాసుకున్నవి. మామూలుగా అయితే ఓన్లీ ఇది ఒకటే ఇస్తాడు మనకి, ఇట్లా ఇచ్చేసి ఇక్కడ ఈ హైట్ ఎంత, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఎంత ఇస్తాడు. తర్వాత ఏది ఫ్రీ అండ్ ఏది ఫిక్స్డ్ ఎండ్, ఈ రెండు ఫిక్స్డ్ ఎండ్స్, ఇది రోలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ రెండు ఫిక్స్డ్ ఎండ్స్, ఇది మూవబుల్ ఎండ్ ఇన్ వన్ డైరెక్షన్. సో దిస్ ఇస్ ద ట్రస్ గివెన్ దట్. ఓకే, సో డిటర్మైన్ ద ఫాలోయింగ్ నోడల్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయమంటే స్ట్రెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్, రియాక్షన్ అట్ ది సపోర్ట్స్ దగ్గర రియాక్షన్, ఆర్ కన్సిడర్ ఇది వన్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకోటి ఎట్లా అడగచ్చు, కన్సిడర్ 4 bar stress as given that E is equal to అంటే ఎసెంట్రిసిటీ ఇచ్చేసాడండి 2 into 10 to the power of 5 Newton meter square, and AE is equal to, that is nothing but area of each element, that is given by 100 mm square. For all element, complete the following: determine the element stiffness matrix for each element, assemble the structural stiffness matrix K for entire stress, using elimination approach solve the nodal displacement, recover the stresses in each element, calculate the reaction forces. So this is the condition given here. ఓకే, ఇది మనకి ఇచ్చిన కండిషన్ అండి. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ ప్రాబ్లంలో మనం స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, నోడల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మన ఇందులో మనం ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్లా ఒక ప్రాబ్లం ఇచ్చాడండి. అంటే లెట్ us see here. You can see here. ఇక్కడ ఒక ప్రాబ్లం ఎలా ఇచ్చారంటే, ఇది ఒక సపోర్ట్ అండి. ఓకే, ఇది ఒక సపోర్ట్. ఓకే, ఇది ఒక రాడ్, ఇది ఒక బార్. ఓకే, సో ఇది 1 అనుకుంటే, ఇది 2, ఇది 3, ఇది 4 అండి. ఓకే, సో అందులో ఏంటి, ఈ రెండు ఫిక్స్డ్ అండి, ఈ రెండు ఫిక్స్డ్. ఓకే, అండ్ ఇదేంటిది, ఇది మూవబుల్, దట్ ఈస్ ఇట్ కెన్ రోలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇట్ కెన్ రోల్. ఓకే, సో ఇది 1, ఇది 2 నోడ్ అనుకుంటే, ఇది 3 నోడ్ అనుకుంటే, ఇది 4 నోడ్ అనుకోండి. ఓకే, సో 1, 2 అనేది ఒక రాడ్, ఒక బార్, 2, 3 అనేది ఇంకో బారు, 3, 1 అనేది ఇంకో బారు, 3, 4 అనేది ఇంకో బారు. క్లియర్?
సో ఇందులో వాడు ఇచ్చేది ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్ అనుకుంటే ఇది 0 అనుకుంటే ఇది 0 అనుకుంటే వీడు ఎక్కడి నుంచి ఇక్కడికి గల డిస్టెన్స్ ఎంత అన్నాడంటే 30 mm. ఓకే, సిమిలర్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది y డైరెక్షన్ అయితే x డైరెక్షన్ లో 40 ఉంటుంది అన్నాడు. సో దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ గివెన్. సో ద రిమైనింగ్ థింగ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది హైట్ y డైరెక్షన్ లో 30 అన్నాడు, సిమిలర్లీ x డైరెక్షన్ లో 40 అన్నాడు. సో దిస్ ఇస్ ద థింగ్ గివెన్. అండ్ ఏమన్నాడు అంటే ఏరియా ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇస్ 100 mm అన్నాడు, ఏరియా ఇచ్చేసరికి. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇచ్చిన డేటాని బట్టి మనం చూద్దాం. ఓకే, సో సో దిస్ ఇస్ ద థింగ్ గివెన్. ఇప్పుడు ఈ సొల్యూషన్ చూద్దాం. ఏం చేద్దాం అంటే ఫస్ట్ దీని నోటేషన్స్ తీసుకుందాం. ఎక్స్ అండ్ వై డైరెక్షన్ లో మీకు ఇంతకు ముందు చెప్పాను, మనం ఏదన్నా ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన లోకల్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి. అంటే లోకల్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థర్డ్ డైరెక్షన్. ఓకే, ఎక్స్ అండ్ వై ఇక్కడ ఇది ఆరిజిన్ అయితే 0 అవుతుంది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm ఉంది కాబట్టి ఎక్స్ డైరెక్షన్ 40, 0 వై లేదు కాబట్టి అది ఏమవుతుంది 40, 30 అంతేనా. హైట్ 40 ఎక్స్ 40 అన్నాడు, వై 30 హైట్ సరిపోయింది. ఇది వై ఒకటి ఉంది కాబట్టి 0, 30. సో మనకి 4 కోఆర్డినేట్స్ వచ్చేసినాయి. ఓకే, ఫర్ ఈచ్ నోడ్ కి మన ఉన్న 4 నోడ్స్ కి 4 కోఆర్డినేట్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, నోడ్ డేటా ఇస్ గివెన్ బై కోఆర్డినేట్ 1 0 xy, కోఆర్డినేట్ 2 40 0. ఓకే, కోఆర్డినేట్ node 3 40 30. Yeah, similarly 0 30. So this is the first table we have to consider. Next ఇక్కడ కన్సిడర్ చేస్తే ఎలిమెంట్ కనెక్టివిటీ టేబుల్. ఎలిమెంట్ కనెక్టివిటీ, ఈ ఎలిమెంట్స్ ఎలాగైతే మనం ఎలిమెంట్ 1 2 3 4 అనుకున్నాము, ఆ కనెక్టివిటీ టేబుల్ ను ఫైండ్ అవుట్. దీంతో పాటు మనం ఏం చేద్దామంటే ఎల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ ఎల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఎల్ఈలో మనకి ఏంటంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దీన్ని బట్టి మనం కన్సిడర్ చేయాలి. ఓకే, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అట్లా ఈ x2 అంటే ఏంటి, x1 అంటే ఏంటి, లెట్ us see how to calculate that one. After that you can see here node 1 node 2. సో ఇది ఎట్లా చేస్తాము అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకు ఒక ఇక్కడ ఇది ఎక్స్ వై అండి. ఓకే, ఇది ఎక్స్ ఇది వై. సో ఫస్ట్ నోడ్కి అయితే ఎట్లా, సెకండ్ నోడ్కి అయితే ఎట్లా, థర్డ్ నోడ్కి ఎట్లా, ఫోర్త్ నోడ్కి ఎట్లా. ఓకే, ఫస్ట్ నోడ్కి ఎట్లా, సెకండ్ నోడ్కి ఎట్లా అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఇది ఈ నోడ్ తీసుకున్నాము, ఈ ఫస్ట్ నోడ్ కనుక్కున్నాము, ఇదేమవుతుంది ఇది x1 y1 ఇది x2 y2. ఓకే, సిమిలర్లీ సెకండ్ నోడ్ తీసుకుందాము, ఇది x1 ఇది x1 y1 ఇది x2 y2. ఓకే, ఒక నోడ్ అంటే ఒక బార్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, యూ హ్యావ్ టు కన్సిడర్ ఏ అండ్ బి, రైట్. తర్వాత సెకండ్ బార్ తీసుకున్నప్పుడు బి అండ్ సి. ఓకే, మనం ఎట్లాగైతే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఓకే, మనం ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ అవుతుంది. ఇది x1 y1 అవుతుంది, x2 y2. సో ఈ ఫార్ములా అది పెట్టుకోవచ్చు కదా, x2 ప్లస్ లో x2 పెట్టుకుంటే x1 ప్లస్ లో x1. అంటే ఏదైతే బార్ కన్సిడర్ చేసుకుంటున్నామో దాన్ని మనం కన్సిడర్ ఇదంతా ఎల్ఈ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఎల్ఎం ఉంది చూసారా సెకండ్ ప్రాబ్లమ్ లో, సెకండ్ టేబుల్ లో, దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎల్ఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లెట్ us see. ఈ ఎలిమెంట్ కనెక్టివిటీ టేబుల్లో E1 అంటే నథింగ్ బట్ ఎలిమెంట్ 1 అండి. ఎలిమెంట్ 1 ఇనిషియల్ నోడ్ ఏంటిది 1, ఫైనల్ నోడ్ 2. ఓకే, లెంత్ ఆఫ్ ది ఈచ్ ఎలిమెంట్ దట్ ఈస్ ఎల్ఈ ఎంత అవుతుంది, ఇది 40. ఓకే, దేర్ఫోర్ L1 L is equal to 1, M is equal to 0. ఎట్లా వచ్చింది ఒకసారి చూడండి. దీనికి ఒక ఫార్ములా ఉంది మనకి ఈ Lకి Mకి ఏంటంటే you can see here. It is recommended that a tabular form used for representing nodal coordinate data and element information to the coordinates that is L is equal to x final node minus x initial node by L.
ఓకే, ఎక్స్ ఫైనల్ నోడ్ బై ఎక్స్. అంటే ఇప్పుడు నేను ఎలిమెంట్ 1 తీసుకున్నాను. ఎలిమెంట్ 1 తీసుకున్నప్పుడు 1 to 2 నోడ్స్ ఉన్నాయి. అంటే x1 y1 x2 y2. సో దేర్ఫోర్ ఇక్కడ ఎల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమవుతుంది, x2 మైనస్ x1 బై ఎల్ఈ. ఎల్ఈ అంటే నేను ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేశాను కదా. ఎల్ఈ అక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆ రిజల్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఎల్ఈ ఈజ్ ఈక్వల్. Similarly, m is equal to y2 minus y1 by LE. That is nothing but square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So, ఇది మనం ఇక్కడ చేయాల్సింది. సో ఇక్కడ అలా చేస్తే మనకు వచ్చింది ఏంటంటే ఈ ప్రీవియస్ కేసులో మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాన్ని బట్టి మనం LM కన్సిడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇనిషియల్ నోడ్ 1 2 x డైరెక్షన్ 1, therefore ఎలిమెంట్ 2 యూ కెన్ సీ హియర్ 2 to 3 ఈ నోడ్. అంటే ఎలిమెంట్ అక్కడి నుంచి అక్కడికి ఉంది 2 నోడ్ నుంచి 3 నోడ్ వరకు. హైట్ లెంత్ ఎంత అన్నట్టు 30 mm. ఓకే, 30. అక్కడ 0 1 క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సిమిలర్లీ ఎలిమెంట్ 3 ఏమవుతుంది, 3 నుంచి 1 ఉంది. ఓకే, 3 నుంచి 1 ఉంది. ఇనిషియల్ నోడ్ 3, ఫైనల్ నోడ్ 1. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఇది 40, ఇది 30. దేర్ఫోర్ హైపాటన్యూస్ ఎంత అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 50 అవుతుంది. ఓకే, సో అలా క్యాలిక్యులేట్ చేసాం. దేర్ఫోర్ LM ఏంటంటే దీని సిమిలర్లీ ఇక్కడ మనం ఈ ఇనిషియల్ x1 y1 ఏమో 30 40 అనుకున్నాం, x2 y2 0 3 అనుకున్నాం. దీన్ని ఇంప్లిమెంట్ చేసి LE క్యాలిక్యులేట్ చేస్తాం, సిమిలర్లీ LM క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ E4 ఇదేమవుతుంది 3 to 4 అవుతుంది. Okay, you can see here 3 to 4. Therefore length ఎంత ఇచ్చారంటే nothing but ఇది 40. Okay, therefore L ఎంత M ఎంత అది క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద థింగ్ యూ కెన్ సీ హియర్. ఓకే, సో దాన్ని బట్టి మనకు అక్కడ ఒక టేబులర్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు జనరల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే జనరల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఓకే K ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి ఇంతకు ముందు ఉన్న ఫార్ములా అండి. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి మనకి ఫస్ట్ లో క్యాలిక్యులేట్ చేసుకున్న ఫార్ములా ఇది. దేర్ఫోర్ K ఈజ్, దట్ ఈస్ K అనేది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేస్తాము. E అంటేనేమో ఎలిమెంటల్ అన్నమాట. ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ గివెన్ బై K పవర్ E. అంటే E అంటేనేమో ఎలిమెంట్, K అంటేనేమో స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, అందుకే K తో రిప్రజెంట్ చేస్తుంది. దట్ EA బై L. E capital E eccentricity value, AE given area, LE which we have find out in the previous formula into LM, L square LM ఇదంతా మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసామండి. మన సెకండ్ ఫస్ట్ యూనిట్ లో మీరు ఈ ఫార్ములా చూడొచ్చు. యూనివర్సల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి మనం ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, అదే ఫార్ములా డైరెక్ట్ ఇక్కడ డంప్ చేసుకున్నామండి డైరెక్ట్లీ. దేర్ఫోర్ L square LM మైనస్ L square LM. ఇంతకుముందు మనం ఇది ఆల్రెడీ చేసాము. ఎట్లా అంటే ఈ డయాగ్నల్ అంతా ఒకటే వస్తుందని కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. సో ఒకసారి గో టు ద ప్రీవియస్ క్లాసెస్ ఆర్ టు ద నోట్స్, యూ కెన్ క్లియర్లీ రిమెంబర్ దట్ వన్. ఓకే, సో ఈ ఫార్ములా డైరెక్ట్ గా డంప్ చేసుకున్నామండి. ఇక్కడ మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఉన్నది ఫర్ ఎలిమెంట్ 1 కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎసెంట్రిసిటీ వాల్యూ, ఏరియా, LE మొత్తం ఒకటే ఉంటుందండి. LE మనకు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 40 ఉంటుంది. దేర్ఫోర్ L స్క్వేర్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ మనకి L అంటే ఏంటి, M అంటే ఏంటి ఇక్కడ వచ్చేసింది మనకు. ఈ ప్రీవియస్ దీంట్లో ఇక్కడ L అంటే ఏంటి, M అంటే ఏంటి మనకి ఇక్కడ ఉంది ఎలిమెంట్ 1 కి. సో దాన్ని నేను ఇక్కడ డంప్ చేసుకుంటాను అనమాట ఇక్కడ. ఓకే, దేర్ఫోర్ L అంటే ఎంత 1 కాబట్టి L స్క్వేర్ అదే అవుతుంది. M 0 అనుకున్నాము, L స్క్వేర్ 0 అవుతుంది. LM L ఇంటూ M 0 అవుతుంది. L స్క్వేర్ -1, therefore 0 minus L square అండి. అది L మైనస్ L హోల్ స్క్వేర్ కాదు, మైనస్ L స్క్వేర్, అందుకే మైనస్ అలాగే ఉంటుంది. ఓకే, దేర్ఫోర్ 1 0 కాబట్టి ఓన్లీ స్క్వేర్లు ఉన్నాయి, మాత్రం L స్క్వేర్లు మాత్రం 1లు ఉంటాయండి. LM M స్క్వేర్లు అన్ని 0 అయిపోతాయి. ఓకే, సో దీన్ని బట్టి సాల్వ్ చేస్తే మనకు దీన్ని సింపుల్ ఏంటంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తాము. తర్వాత ఇక్కడ 20 అనుకుంటే అది 5 టైమ్స్ పోతుంది. అదంతా క్యాలిక్యులేట్ చేస్తే 0.5 వస్తుంది ఇక్కడ. సో దాన్ని రిప్రజెంట్ చేసుకుంటే ఇదంతా మనం లోపల తీసుకెళ్ళాము. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎలిమెంట్ 2 కి L M అంతా ఒకసారి చూడండి, అక్కడ మీకు సరిపోతుంది. అప్పుడు ఎలిమెంట్ 2 కి 0 1 అంటే ఈసారి LL 0 అయిపోతే M 1 అవుతుంది.
దేర్ఫోర్ లెంత్ ఎంత అన్నాడు, దీనికి 30 అన్నాడు. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే ఓకే ఫర్ ఎలిమెంట్ యూ కెన్ సీ హియర్ 30 వేసుకున్నాను, ఇది కామన్ థింగ్. సో ఎల్ 0 అయిపోయినాయి, ఎంఎల్ మాత్రం 1 అయినాయి. ఇక్కడ ఏదైతే రివర్స్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న ఫార్ములాలో. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా అదే వస్తుంది. దేర్ ఫర్ ఎల్ 0 ఎం దాని 30 కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్లో ఇట్లా వచ్చింది అనమాట 0.67. ఇది 40 కాబట్టి 0.5 వచ్చింది, 30 కాబట్టి 0.67 వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూడండి. థర్డ్ ఎలిమెంట్ 50 వేసుకున్నాము. ఫర్ థర్డ్ ఎలిమెంట్ కి మాత్రం మనకి ఎల్ ఎం సమ్ వాల్యూస్ ఉన్నాయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 0.8 0.6 -0.8 -0.6 ఎల్యూ వాల్యూ 50 వచ్చేసింది మనకి. దేర్ఫోర్ దీన్ని బట్టి మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే ఇక్కడ అదే ఫార్ములాని ఇక్కడ డంప్ చేసుకుంటే ఎల్యూ ప్లేస్ లో 0.6 0.8 86 0.6 into 0.8 64. ఓకే, సో అట్లా అనమాట. 0.8 హోల్స్ అంటే ఎల్ స్క్వేర్ అంటే 0.8 హోల్ స్క్వేర్ అంటే 64. ఎల్ఎం అంటేనేమో 6 into 8 48. అట్లా ఎల్ఎం ఉన్న చోటనేమో 48 వస్తుంది, ఎల్ స్క్వేర్ లో ఉన్న చోట ఏమో 64, ఎం స్క్వేర్ లో ఉన్న చోట 36. ఓకే, సో అట్లా ఇదంతా రిప్రజెంట్ చేసాము. తర్వాత ఈ క్యాలిక్యులేషన్ అయింది. సో దిస్ ఇస్ ద థింగ్. సిమిలర్లీ ఎలిమెంట్ 4 కూడా అదే రిప్రజెంట్ చేసాము. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నోడ్కి 1 2 3 4 అనుకున్నాము, తర్వాత మళ్ళీ 3 4 5 6 అనుకున్నాము, తర్వాత 5 6 1 2 అనుకున్నాం, 5 6 7 8. సో ఏంటి ఇవన్నీ అంటే నథింగ్ బట్ మనం ఈ మ్యాట్రిక్స్ లో మనం ఏంటిది, ఇది 4x4 మ్యాట్రిక్స్ అండి. 4x4 మ్యాట్రిక్స్ కి సరిపడేలాగా దాన్ని సెట్ చేసుకున్నాం. ఓకే, అంటే మనకు టోటల్ గా 8 ఎలిమెంట్స్ వచ్చేటట్టు మనం దాన్ని సెట్ చేసుకున్నాం. ఓకే, అంతకు మించి ఏం లేదు దీన్ని. సో ఎందుకంటే దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు మళ్ళీ అవన్నీ కూడా సెట్ అవ్వాలి కాబట్టి, సరే ఇక్కడ మీరు రాసుకోకపోయినా పర్లేదు, ఫర్దర్ క్యాలిక్యులేషన్ లో మీకు అర్థమవుతుంది అది ఎట్లా చేసుకుంటాం. therefore at node 1 2 and node 4 q1 is equal to q2 is equal to q4 is equal to q7 q8 that is equal to 0. The corresponding respect to row and columns are eliminated by boundary elimination. Therefore 3 5 6 are reduced. Finite element equation as AK Q is equal to F. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే Q1 is equal to Q2 is equal to Q4 Q7 Q2 ఇవన్నీ జీరోలు అవుతున్నాయి. ఏంటి అది అంటే ఇప్పుడు చూడండి, ఇది 0 అయింది, Q2 0 అయింది, Q4 0 అయింది, సిమిలర్లీ Q3 0 అయింది, Q5 0 అయింది, సిమిలర్లీ Q6 Q8. ఓకే, సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి జీరోస్ అవుతున్నాయి. సో అందుకనే వీటిని మనం ఈ నోడ్ 1 2 4 దగ్గర అంటే రెస్పెక్టివ్ ఆఫ్ 3 తప్ప 1 2 4 దగ్గర రెండు రోస్ మనకి 0 అయినాయి. ఓకే, రెండు రోస్ ఒక ఈ 0 అయినాయి అనమాట. రెండు రోస్ కొన్ని చోట కాలమ్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ రో ఫోర్త్ రో, సిమిలర్లీ సెకండ్ కాలము ఫోర్త్ కాలము. ఇక్కడ చూస్తే ఫస్ట్ రో థర్డ్ రో, అలాగా కొన్ని రోస్ కొన్ని కాలమ్స్ 0. అందుకని వాటిని ఏం చేస్తాం అంటే ఎలిమినేట్ చేసేసి ఏదైతే 0 ఉన్నాయో రోస్ కాలమ్స్ దాన్ని ఎలిమినేషన్ మెథడ్ లో ఎలిమినేట్ చేసేసి therefore 3 5 6 నోడ్స్ రెడ్యూస్డ్. therefore ఇందులో ఏం చేస్తామంటే ఓన్లీ ఉన్నాయి మాత్రం రెడ్యూస్ చేసుకుంటామండి, మిగతా అన్ని కూడా ఏదైతే లేవో దాన్ని 0 చేస్తాం. therefore ఆ ఎలిమినేషన్ మీద రెడ్యూస్ చేస్తే KQ is equal to F అనే ఫార్ములా మనం యూజ్ చేసుకొని కోర్సుకుండే ఫార్ములాని అప్లై చేసుకుందాము. సో దాన్ని బట్టి ఇప్పుడు చూడండి, ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే ఓకే కలిసి 10 power 6 into 3 5 6. ఓకే, అంటే మనకి ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ, అంటే మిగతా 0లు అయిపోయినాయి కాబట్టి ఎలిమినేట్ చేసుకుంటే థర్డ్ రో ఫిఫ్త్ రో సిక్స్త్ రో మాత్రమే మిగిలినవి.
మిగతా అన్ని కూడా జీరోలు కాబట్టి అట్లా తీసేసాం. సో ఇందులో మనకి 3, 5, 6 మాత్రమే మనకు కావాలి. దానికి సంబంధించినవి మాత్రం వేసుకున్నాం ఇక్కడ. సో మనం ఒక్కసారి ప్రీవియస్ దీన్ని చూస్తే ఇక్కడ ఇంకోటి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఎలిమినేషన్ మెథడ్ లో తీసేస్తే 3, 5, 6 నోట్స్ రెడ్యూస్డ్ దేర్ఫోర్ ఫైనైట్ ఎలిమెంట్ ఈక్వేషన్ మే బి గివెన్ ఆర్ గివెన్ యాజ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎలిమినేషన్ మెథడ్ లో Q1, Q2, Q4, Q7, Q8 మనకి ఇందులో ఏమేమి మిగిలినాయి Q1, Q2 పోయింది ఇంకేముంది Q3 ఓకే 4 పోయింది 5 మిగిలింది ఓకే 6 ఉంది 7, 8 0 అయిపోయింది 3, 5, 6 అన్నమాట అంటే 3 ఇది ఓకే అండ్ నెక్స్ట్ 5, 6 సో ఇందులో మనం కన్సిడర్ చేసుకుంటే ఈ మూడింటిని దాన్ని రిప్రజెంట్ చేసుకొని అక్కడ వేసుకున్నాము ఓకే రోస్ కాలమ్స్ ని రిప్రజెంట్ చేసుకున్నాం therefore థర్డ్ రో ఓకే థర్డ్ రో ఫిఫ్త్ ఓకే అది కూడా 6 కూడా ఓకే ఓకే 3, 5, 6 సో దాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ మనకి ఫైనల్గా ఇది వచ్చిందండి మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్గా మనం దాన్ని రిప్రజెంట్ చేస్తే అది మీరు బుక్ లో కనుక చేస్తే అది చాలా ఈజీగా ఉంటుందండి కంటిన్యూటీ ఉంటుంది అంటే మనం పేజ్ తిప్పేసరికి మీకు కొంచెం అక్కడికి అజంప్షన్స్ మారుతున్నాయి అంతేగాని ఇందులో అక్కడి నుంచి అక్కడికి మ్యాజిక్ ఏం జరగలేదు అక్కడ ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇక్కడ ప్లేస్ చేసుకున్నా ఎక్స్ట్రా QF అనే 3/1 మ్యాట్రిక్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము నథింగ్ బట్ Q అంటేనేమో మనకి వర్క్ దీనికి సంబంధించింది F అంటే ఫోర్స్ అండి ఓకే సో ఇక్కడ ఆల్రెడీ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వచ్చింది Q అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి F క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అట్లనే 3/1 మ్యాట్రిక్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం 3/1 మ్యాట్రిక్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఫోర్స్ F5, F3, F5, F6 ఇక్కడ మనం 3, 5, 6 కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ F2, F1, F2, F4 ఇవన్నీ జీరోలు అయిపోతాయి కాబట్టి F3, F5, F6 F3, F5, F6 ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ మనకున్న ప్రీవియస్ కండిషన్ అంటే ఈ ప్రాబ్లంలో ఇచ్చాడు దాంట్లో ఓకే ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి ఇదిగోండి చూడండి ఇది F1, F2, F3, F4, F5, F6, F7, F8 దేర్ఫోర్ దీన్ని బట్టి మనకి ఏం కావాలి ఇప్పుడు F3 కావాలి F3 అంటే ఎక్కడ ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇన్ X డైరెక్షన్ ఎంత ఇచ్చాడు వీడు 20 కిలోన్యూటన్ తర్వాత ఇక్కడ ఏమన్నాడు 25 కిలోన్యూటన్ ఓకే అండ్ ఇంకా మిగతా ఎన్ని జీరోస్ అంటే రెండు చోట్ల మనకు లోడ్ అప్లై చేసుకోగలం అంటే 2 and 3 దేర్ఫోర్ అక్కడ ఏం చేశాను F3 దగ్గర నేను క్యాలిక్యులేట్ అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు మనకి ఎంత ఇచ్చాడు F3 దగ్గర 20 కిలోన్యూటన్ 20 into 10⁵ దేర్ఫోర్ నెక్స్ట్ 5 అన్నాడు సో అంటే 5 ఎక్కడ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ ఇందులో 5 అనేది X డైరెక్షన్ కాబట్టి అది 0 అయిపోతుంది అంతే కదా F6 మాత్రం ఇక్కడ వర్టికల్ లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి పాయింట్ లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి F5 0 అయిపోతుంది ఓన్లీ F6 ఉంటుంది ఇంకా మనకి ఏమడిగాడు అక్కడ F5, F6 అడిగాడు సో F5 0 అయిపోతుంది F6 25 కిలోన్యూటన్ దేర్ఫోర్ దట్ కెన్ బి రిటన్ యాజ్ ఇదిగోండి చూడండి 25 కిలోన్యూటన్ అండ్ మైనస్ కిందకి వస్తుంది కాబట్టి డౌన్ డైరెక్షన్ వేసాడు ఓకే ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి అర్థమవుతుంది కదా అక్కడ మనకు ఆల్రెడీ లోడ్స్ అప్లై చేశాడు రెండు ఫిక్స్డ్ ఎండ్స్ కాబట్టి అక్కడ లోడ్ అప్లై అవ్వదు ఓకే ఓన్లీ మనకి ఆ బేరింగ్ దగ్గర అండ్ పైన ఉన్న జాయింట్ దగ్గర లోడ్ అప్లై చేస్తాం కింద ఉన్న జాయింట్ దగ్గర 20 కిలోన్యూటన్ పైన ఉన్న దాని మీద వర్టికల్ లోడ్ కింద ఉన్న రోలర్ కాబట్టి ఓన్లీ X డైరెక్షన్ లో ఉంటుంది సో అక్కడ X డైరెక్షన్ లోనే అడిగాడు సో 20 సరిపోయింది తర్వాత ఒక నిమిషం అడిగాడండి తర్వాత ఇంకోటి ఇట్లా ఉంది కదా అది సో ఇది రోలర్ అవుతుంది ఇక్కడ మనకి Y డైరెక్షన్ లోంచి పాయింట్ లోడ్ అప్లై చేసాడు Y డైరెక్షన్ లో పాయింట్ లోడ్ అప్లై చేసినప్పుడు X డైరెక్షన్ లో ఉండదు ఇంకా సో అక్కడ Q5, Q6 లో Q5 0 అయిపోతుంది Q6 మాత్రం వర్టికల్ లోడ్ ఉంటుంది వర్టికల్ లోడ్ కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి పాయింట్ లోడ్ ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ మైనస్ నెగటివ్ డైరెక్షన్ దట్ ఈస్ 25 కిలోన్యూటన్ కాబట్టి 25 into 10⁵ that is the given thing therefore nodal displacement vector for entire structure
దే కెన్ బి రిటర్న్ యాజ్. సో దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటే దేర్ఫోర్ దీన్ని బట్టి మనం మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుందంటే యూ కెన్ సీ ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని ఇటు పంపించి దీన్ని ఇటు పంపించుకోవచ్చు, నో ప్రాబ్లం. మల్టిప్లై చేస్తే Q3 Q5 Q6 వచ్చింది. Q3 Q5 Q6 అంటే ఏం లేదు, 0.5 into Q3 is equal to 20 into 10 to the power of 3 అనుకోండి. 20 into 10 to the power of 3 divided by 0.5 వేస్తే ఎంత అవుతుంది? 20లో 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times, 0.04 mm. సిమిలర్లీ Q5 into ఇది మల్టిప్లై చేయండి, దాని సింపుల్ క్యాలిక్యులేషన్ అండి, క్యాలిక్యులేటర్ యూస్ చేస్తే వచ్చేస్తుంది. therefore నోడల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏమవుతుందంటే నథింగ్ బట్ మనకి 0,0 0.04 ఇదిగోండి Q1 Q2 0 అయిపోయినాయి, Q3 వచ్చింది, Q4 0 అయిపోయింది, Q5 వచ్చింది, Q6 వచ్చింది, Q7 Q8 0 ట్రాన్స్పోజ్. సరిపోయిందా? మనం ఎందామనుకున్నాం? K into Q is equal to F అనుకున్నాం కదా, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే నథింగ్ బట్ ఫోర్స్ ని మనం అటు పంపించాం కాబట్టి K into F క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాన్ని ట్రాన్స్పోజ్ అవుతుంది. therefore 0 Q1 నుంచి Q8 వరకు మనం ఫైండ్ అవుట్ చేసాం 8/1 మ్యాట్రిక్స్ లాగా. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఒక ఇది వచ్చింది, మ్యాట్రిక్స్ వచ్చింది, 8/1 మ్యాట్రిక్స్ వచ్చింది. మనం Q3 Q5 Q7. సో దిస్ ఈస్ ద నోడల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అండి, నోడల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ for a given truss. Next, stresses in each element. Stresses in each element that is given by sigma. Stress in each element can be now be determined by E1. Each element E1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ లో ఉన్నదాన్ని E1 అంటాం, 1 to 2. Consequently, nodal displacement for each element is given by QE1. QE1 is equal to 0 0 అంటే Q1 Q2 Q3 Q4 ట్రాన్స్పోజ్. ఓకే, అంటే Q1 Q2 ఆల్రెడీ మనకి 0 అని తెలిసింది, అండ్ Q3 0.40. సో దీనికి మనం స్ట్రెస్ ఫార్ములా అప్లై చేద్దాం. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ E by L ఇంటూ -L - M. ఇది మనకున్న ఇంతకుముందు ప్రీవియస్ ఫార్ములా అండి, QE. దేర్ఫోర్ ఆ ఫార్ములా అప్లై, ఎసెంట్రిసిటీ 2 into 10 to the power of 5 ఆల్రెడీ. దేర్ఫోర్ ఫస్ట్ ఎలిమెంట్ కి లెంత్ L ఎంత, ఎసెంట్రిక్ లెంత్ ఎంత అంటే 40 mm ఆల్రెడీ మనకి ఇచ్చాడు. సో 40 LM మనం ఆ టేబుల్ నుంచి తీసుకుంటాం, ఎసెంట్రిసిటీ టేబుల్ గీసాం కదా, అందులో LM 1 0 ఫస్ట్ ఎలిమెంట్ కి. సో L అంటే 1, M అంటే 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. QE ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు మ్యాట్రిక్స్, దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకుని దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 200. అలాగే సిగ్మా 2 క్యాలిక్యులేట్ చేస్తాం, సిగ్మా 3, సిగ్మా 4. సో దిస్ ఈస్ ద హౌ సింపుల్, ఒకటే ఫార్ములా అండి, ఎసెంట్రిసిటీ బై E by LE ఇంటూ -L - M LM 4/1 మ్యాట్రిక్స్ ఇంటూ QE. QE అంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ది కాబట్టి 0.00 0. అది వచ్చింది. సిమిలర్లీ సెకండ్ అయితే ఏమవుతుంది? 3 4 5 6. ఇప్పుడు ఫస్ట్ది కాబట్టి 1 2 3 4 వేసుకున్నాం, సెకండ్ ఎలిమెంట్ అయితే 3 4 5 6 వేసుకుంటాం, 5 6 1 2 వేసుకుంటాం, 5 6 7 8 వేసుకుంటాం. అట్లా అంటే మనం ఈ ఇంతకు ముందు మీకు వేసినప్పుడు చూపించాను. ఎట్లా అంటే ఇక్కడ 1 2 3 4 ఫస్ట్ ఎలిమెంట్, 2 3 5 6 అంటే ఎలా ఉంది? ఇప్పుడు 1 2 3 4 అండ్ ఫస్ట్ ఎలిమెంట్, 3 4 5 6 3 4 5 6 సెకండ్ ఎలిమెంట్. థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుంది? 5 6 1 2 అంటే ఇక్కడ ఏమవుతుంది? 5 6, ఇక్కడ అంతా 1 2. ఓకే, సిమిలర్లీ ఇది ఎంత అవుతుంది? నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ 5 6 7 8 అంతే కదా, 5 6 7 8. సో అదే ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ మనం అదే రిప్రజెంటేషన్ యూజ్ చేసి మనం ఇక్కడ సాల్వ్ చేసుకున్నాం, అంతే, అంతకుమించి ఏం లేదండి. దాన్ని బట్టి మనం రిప్రజెంట్ చేసుకున్నాం. సో అదే వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ రియాక్షన్స్ అట్ సపోర్ట్స్. రియాక్షన్స్ అట్ సపోర్ట్స్ దగ్గర రియాక్షన్ ఉంటుంది. లోడ్ అప్లై మనం వేరే చోట అంటే ఒక క్యాంటిలివర్ బీమ్ మీద ఫిక్స్డ్ ఇంటూ 1 ఎండ్ దగ్గర మనం ఎప్పుడైతే ఒక లోడ్ అప్లై చేసినాం, రియాక్షన్స్ దగ్గర దేర్ విల్ బి సమ్ టార్షనల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టార్షనల్ ఎఫెక్ట్ ఏంటి అనేది దట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ రియాక్షన్స్ అట్ సపోర్ట్స్. ద ఫైనల్ స్టెప్ ఈస్ టు బి డిటర్మైన్ ద సపోర్ట్ రియాక్షన్. వీ నీడ్ టు డిటర్మైన్ reaction forces are DOFs. Okay,
1, 2, 3, 1, 2, 4, 7 and 8 which correspond 5 fixed supports. These are obtained by substituting for